హలో గైస్, యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు లోకేష్. సో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ. సో న్యూగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి. వాటికి మన నుంచి ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే టాలీ ప్రైమ్ గురించి పిన్ టు పిన్ అంటే A to Z ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క ఛానల్లో ఉంటుంది. సో మీరు చాలా మంచిగా నేర్చుకుని ఎక్స్పర్ట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మన టాపిక్లోకి వద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏమిటంటే టాలీ ప్రైమ్లో షిప్ టు అంటే ఏంటి, బిల్ టు అంటే ఏంటి, ఇది సేల్స్ ఇన్వాయిస్లో ఎలా యాడ్ చేయాలి, ఓకే, వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అంతకు ముందుగా మీకు ఒక సేల్స్ ఇన్వాయిస్లో ఆ షిప్ టు అడ్రస్ కావచ్చు, బిల్ టు అడ్రస్ కావచ్చు, ఒకసారి మీకు చూపించేసి వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకేనా, డన్. సో సేల్స్ ఇన్వాయిస్ ఒకసారి ఓపెన్ చేస్తాం, చూడండి. ఇక్కడ చూసారా, ఇది ఒక సేల్స్ ఇన్వాయిస్ అండి. ఇక్కడ చూసారా, ఇది చందన ట్రేడ్స్ అనే కంపెనీ వాళ్ళకి అడ్రస్. ఓకే, సో తర్వాత ఇక్కడ షిప్ టు అంటే కన్సైన్ అడ్రస్ ఇక్కడ ఉంది, SRK ట్రేడర్స్. తర్వాత బిల్ టు బయ్యర్ అంటే లతా ట్రేడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ షిప్ టు అంటే ఏంటి, బిల్ టు అంటే ఏంటంటే ఇప్పుడు మనము అంటే మన బిజినెస్ అంటే బయ్యర్కి అంటే సెకండ్ పార్టీకి మనము కొన్ని ఐటమ్స్ని సేల్ చేసినట్లయితే సో ఆ బయ్యర్ ఎవరైతే ఉన్నారో వారికి ఫ్యాక్టరీ అడ్రస్ ఉంటుంది, ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. ఓకేనా, సో బట్ ఏంటంటే అడ్రస్లు మారుతాయి అంతే. కంపెనీ నేమ్ అనేది ఒకటే ఉంటుంది, బట్ ఆ బిల్ టు అనేది ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత షిప్ టు అనే అడ్రస్ వచ్చేసి ఫ్యాక్టరీకి వెళ్తుంది. అంటే ఒక ఇన్వాయిస్ అనేది ఈ రెండు ప్లేసెస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో అది వాటిని మనం ఎలా ఎంటర్ చేయాలి, ఈ యొక్క ఆప్షన్ అనేది టాలీ ప్రైమ్లో ఎక్కడ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఆ ఐటమ్స్ని మనం డెలివరీ చేస్తాం. డెలివరీ చేసినప్పుడు అవి డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్తాయి. సో అప్పుడు అక్కడ షిప్ టు అవుతుంది. బిల్ టు అంటే ఏంటి, పర్టికులర్గా ఆ పేరు ఉంటుంది పర్సన్కి, ఆ పేరుకు ఈ బిల్ అనేది వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ కన్సైనీ అంటే రిసీవర్ అని అర్థం అండి. అంటే షిఫ్ట్ ఉంది కదా, కన్సైనీ అంటే రిసీవర్ అని అర్థం. ఇక్కడ చందన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వారు కన్సైనర్ అంటే సెండర్ అవుతారు. ఓకేనా, ఇక్కడ బిల్ టు అనేది ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ఇన్వాయిస్ని ఇదే విధంగా మనం ఎలా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే అడ్రస్ ఒకటి మారిపోతుంది అంతే. అడ్రస్ మారిపోతుంది, పేరు మారిపోతుంది, రిమైనింగ్ GST నెంబర్ అలాగే ఉంటుంది, తర్వాత మొబైల్ నెంబర్ అలాగే ఉంటుంది. సో ఆ రెండు సేమ్ అలాగే ఉంటాయి. ఓకేనా, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనము ఒకసారి టాలీ ప్రైమ్లో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఓకే, సో లతా ట్రేడ్స్ అనే వాళ్ళు బయ్యర్ అవుతారు, SRK ట్రేడ్స్ అనేది కూడా బయ్యరే అవుతారు. ఓకేనా, కంపెనీకి 2 అడ్రస్లు ఉంటాయి, రెండింటిని ముందుగానే మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడికి వచ్చాను. చందన ట్రేడ్స్ అనేది ఒక కంపెనీ అనమాట. ఓకే, ఈ కంపెనీలో మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో, సెకండ్ పార్టీ ఎవరైనా కావచ్చండి, ఎవరికైతే మనం సేల్ చేస్తున్నామో సో దానికి యాజ్ ఇట్ ఈస్గా మనం వాళ్ళ పేరు రాసుకోవాలి, అదేవిధంగా వాళ్ళ అడ్రస్ రాసుకోవాలి, వాళ్ళ మొబైల్ నెంబర్ రాసుకోవాలి, తర్వాత GST నెంబర్ రాసుకోవాలి. ఇవి నేను ముందుగానే ఎంటర్ చేసి పెట్టుకున్నాను. మీరు ఈ యొక్క రియాలిటీలో మీరు ఆల్రెడీ ఎలాగో చేస్తారు. సో ఆల్రెడీ మీరు ఎలాగో చూస్తారు. ఆల్టర్లోకి వెళ్తున్నాను. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత లెడ్జెస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను లతా ట్రేడ్స్ అని ముందుగానే క్రియేట్ చేసుకున్నాను. సన్రీ డెప్టర్స్ ఇక్కడ వచ్చేసి బిల్లింగ్ టు అంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తుంది. ఇది RK నగర్, సేమ్ సెల్ నెంబర్ ఇచ్చాను, పిన్ నెంబర్ ఇచ్చాను, GST నెంబర్ ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు కంపెనీ నేమ్ ఉంటుంది కదా, అంటే ఫ్యాక్టరీది SRK, ఇది సన్రీ డెప్టర్స్. సో ఇది వచ్చేసి ఫ్యాక్టరీ అడ్రస్ అనమాట. సేమ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, GST నెంబర్ సేమ్ ఉంటుంది. ఇలా ముందుగా మనము కంపెనీది ఆఫీస్ది 2 అడ్రస్ ముందుగా ఫిల్అప్ చేసి పెట్టుకున్నాను. ఈ రియాలిటీలో కూడా ఇలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత OHSలోకి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం మెయిన్గా తీసుకోవాలి. ఒకసారి ఇన్వాయిస్ చూపిస్తాను. ఓకే, చూడండి ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. పార్టీ బిల్లింగ్ టు ఎవరికి, లతా ట్రేడ్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఐటమ్స్ ఏమున్నాయి, వివో, శాంసంగ్, ఓపో. ఓకే, తర్వాత ఇక్కడ 10, 20, 30 నేను ఆల్రెడీ ఐటమ్స్ అన్ని ముందే క్రియేట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇదంతా ఆల్రెడీ ముందే తెలుసు. ఓకేనా, సో అది లతా ట్రేడ్స్ ఇస్తున్నాను.
చూడండి ఇక్కడ పార్టీ డీటెయిల్స్ వచ్చాయి. బిల్లింగ్ టు అంటే లతా ట్రేడ్స్ వాళ్ళ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ, ఇక్కడ మనకి జిఎస్టీ నెంబర్ వచ్చింది. ఈ యొక్క ప్లేస్లో మనకి కన్సైనీ అడ్రస్ రావాలి, అంటే రిసీవర్ అడ్రస్ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైనీ డీటెయిల్స్ ఎస్ చేయాలి. ఎస్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా దాని పక్కనే వేరే ఒక సేమ్ కన్సైనీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ లతా ట్రేడ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా వచ్చింది, బట్ కానీ ఇక్కడ రావాల్సింది లతా ట్రేడ్స్ ఇన్ఫర్మేషన్ కాదు. సో మనకు కావాల్సింది ఏంది, ఎస్ఆర్కే ట్రేడర్స్. జస్ట్ ఇది ఇస్తానే ఆటోమేటిక్గా ఎస్ఆర్కే ట్రేడర్స్ సంబంధించిన అడ్రస్ జిఎస్టీ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి బిల్లింగ్ టు అంటే ఆఫీస్కి వెళ్తుంది డైరెక్ట్గా, కన్సైనీ అంటే ఇది డైరెక్ట్గా షిప్పింగ్ టు అంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఓకే, ఇవి రెండు సేమ్ ఇన్వాయిస్లో రావాలండి. ఇప్పుడు ఏం చేయాలి, సేల్స్ తీసుకున్నాను. ఓకే, ఒకసారి వివో క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, రేట్ వచ్చేసి 15,000. వివో 10 రేట్ వచ్చేసి 15,000. నెక్స్ట్ వచ్చి శాంసంగ్ 20 ఇస్తున్నాను, రేట్ 20,000. తర్వాత ఓపో, సో ఇక్కడ వచ్చేసి 30 ఉన్నాయి, రేట్ వచ్చేసి 21,000. ఇప్పుడు ట్యాక్స్ ఇస్తున్నాను, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్ చూద్దాం. సో సేల్స్ ఇన్వాయిస్ చూడాలంటే షార్ట్కట్కి ఏంటి, Ctrl+P ఇస్తే డైరెక్ట్గా మనం ట్యాక్స్ ఇన్వాయిస్లోకి వెళ్తాం. ఓకే, ఫస్ట్ ప్రివ్యూ చూస్తున్నాను, Alt+Z ఇస్తే జూమ్ అవుతుంది. ఇక్కడ వచ్చిందా, ఓన్లీ బయర్ డీటెయిల్స్ మాత్రమే వచ్చింది, లతా ట్రేడర్స్ అని, కన్సైనీ డీటెయిల్స్ రాలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎస్కేప్ ఇవ్వండి, ఇక్కడ కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. కాన్ఫిగర్లో వెళ్తే కొంచెం అండర్కి వచ్చినట్లయితే పార్టీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసారా, పార్టీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ అదేవిధంగా కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ షో కన్సైనీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది, నో ఉంది కదా, దీన్ని ఎంటర్ ఇవ్వండి, ఎస్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా కన్సైనీ డీటెయిల్స్ కూడా మనకి ఇన్వాయిస్లో వచ్చి ఉంటాయి. ఎస్కేప్ ఇవ్వండి, ఇప్పుడు ప్రివ్యూ చూడండి, Alt+Z జూమ్, చూసారా ఇక్కడ కన్సైనీ షిప్పింగ్ అడ్రస్ వచ్చింది, తర్వాత బయ్యర్ బిల్లింగ్ అడ్రస్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనము ఒక సేల్స్ ఇన్వాయిస్లో షిప్పింగ్ అడ్రస్ కావచ్చు, తర్వాత బిల్లింగ్ అడ్రస్ కావచ్చు, డిఫాల్ట్గా మనకు సేల్స్ ఇన్వాయిస్లో రావాలి అంటే ఒక బయ్యర్కి ఫ్యాక్టరీకి సంబంధించిన అడ్రస్ ఉండాలి, తర్వాత ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ ఉండాలి ఒకే ఇన్వాయిస్లో. అలాంటప్పుడు మనం ఈ విధంగా షిప్పింగ్ అడ్రస్ని అదేవిధంగా బిల్లింగ్ అడ్రస్ని ఒకే ఇన్వాయిస్లో మెన్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ వద్దనుకుంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఎస్కేప్ ఇచ్చేసి కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్సైనీ డీటెయిల్స్ నో పెట్టేస్తే అక్కడ కనిపించదు. ఈ ఆప్షన్ ఎస్ ఉంది కదా, దీన్ని నో పెడుతున్నాను, ఎస్కేప్ ఇస్తున్నాను, ప్రివ్యూ, Alt+Z ఇస్తే జూమ్ అవుతుంది. ఇప్పుడు చూసారా, షిప్పింగ్ అడ్రస్ లేదు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనము ఈజీగా డిఫరెంట్ అడ్రస్లు మన దగ్గర ఉన్నప్పుడు ఒకే ఇన్వాయిస్లో ఎలా సెట్ చేయాలనేది ఈరోజు మీకు చెప్పడం జరిగింది. సో గైస్, ఎక్కడే కానీ మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు ఫుల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలని ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మీరు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటి, షేర్ చేయడం, లైక్ చేయడం, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవడం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.